ఆస్తమా అటాక్ను కంట్రోల్ చేయడానికి మీరు ఫాలో అవ్వాల్సిన మొదటి టిప్ అలర్జీ కారకాలకు గురి కాకుండా ఉండడం. ఆస్తమా అటాక్ అవ్వకుండా ఉండాలంటే మీరు చేయాల్సిన ఉత్తమమైన పనుల్లో అలర్జీ కారకాలకు గురి కాకుండా ఉండడం కూడా ఒకటి. వాతావరణంలో ఉండే దుమ్ము, పుప్పొడి, జంతువుల బొచ్చు వంటి అలర్జీ కారకాలకు దూరంగా ఉంటున్నామని నిర్ధారించుకోవాలి. ఎందుకంటే ఈ అలర్జీ కారకాలు ఆస్తమా అటాక్ అవ్వడానికి కారణమవుతాయి. ఆస్తమా అటాక్ను కంట్రోల్ చేయడానికి మీరు ఫాలో అవ్వాల్సిన రెండవ టిప్ సువాసన స్ప్రేలను నివారించండి. మన పరిసర ప్రాంతాలు సువాసనతో వెదజల్లాలని, అలాగే శరీరం యొక్క దుర్గంధాన్ని తగ్గించాలని చాలామంది పర్ఫ్యూమ్ స్ప్రేలు వాడుతూ ఉంటారు. ఇలాంటి అలవాటు మీకు కూడా ఉందా? కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ ఉంటే మీరు వీటికి దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే దుమ్ముతో పాటు శ్వాస సమస్యలకు మరొక ప్రధాన ట్రిగ్గర్ సువాసన స్ప్రేలు, పర్ఫ్యూమ్లు, ఎయిర్ ఫ్రెషనర్లు, క్లీనింగ్ స్ప్రేలు మరియు ఇతర స్ప్రేలు మీ ఊపిరితిత్తులు మరియు శ్వాసకోశ వ్యవస్థకు అనేక సమస్యలను కలిగిస్తాయి.